నా పేరు సాయి ప్రసాద్. నేను చేనేత జౌళి శాఖలో అభివృద్ధి అధికారిగా చేస్తూ తెనాలి బ్లాక్ లెవెల్ క్లస్టర్కి నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. వీరి పేరు ఈ నోడల్ ట్రైనింగ్ మాస్టారు భువనగిరి ప్రసాద్ గారు. ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశము తెనాలి బ్లాక్ లెవెల్ క్లస్టర్లో 100 మందికి వీవింగ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క బ్యాచ్కి 20 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మనం శిక్షణ ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మరి ఈ కార్మికులు ఏవైతే నేస్తున్నారో వాళ్ళకి అప్గ్రేడ్ చేయాలి. ఎక్కడెక్కడో కొత్త ఈ నెయ్యలేని అనే కాన్సెప్ట్ కాదు మంది. వాళ్ళు ఏవైతే వాళ్ళ ఇంటి దగ్గర ఏ మగ్గాలైతే నేస్తున్నారో ఆ మగ్గాల్లో చిన్న చిన్న చేర్పులు మార్పులు తీసుకొచ్చి వాళ్ళకి రోజువారీ వేజెస్ పెంచాలనే కాన్సెప్టే ముఖ్య ఉద్దేశం దీనికి. మరి మనం చూసేది ఏంటంటే, ఇదంతా కూడా చేనేతలో మొట్టమొదటి ఫ్రీ లూమ్ ఆపరేషన్ అంటారు. ఈ ఫ్రీ లూమ్ ఆపరేషన్ తర్వాత పడుగులు ఏర్పడతాయి. పడుగుల తర్వాత ఎక్కువ మంది చేనేత కార్మికులు ఈ ప్రాంతంలో ఇలా ప్లెయిన్ నేసుకుంటూ బతుకుతున్నారు. ఇలా ప్లెయిన్ నేయడం అంటే దీంట్లో ఎలాంటి టెక్నిక్ లేదు. ఓల్డ్ లూము, మజూరు తక్కువ సంపాదించుకోగలుగుతారు. ఎందుకనంటే దాంట్లో ఎక్కువ మనసు పెట్టి నేసేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా నేసుకోవడం వల్ల చేనేత కార్మికులకు ఎక్కువ మజూరు రాదు. కాబట్టి మా ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ మగ్గాల్లో చిన్నపాటి మార్పులు చేయటం, వాళ్ళ మగ్గాల్లో చిన్నపాటి మార్పులు చేర్పులతో పాటు టెక్నిక్స్ డైయింగ్లో కానీ ఎక్కువ కలర్లు కాంబినేషన్స్లో కానీ నేర్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మొట్టమొదటి ఇదే ప్లెయిన్ వీవింగ్లో ఇదే మగ్గము అదే మార్పు. కేవలం ఏం మార్పు చేశామో పడుగులో ఒక్క మార్పులు చేయడం జరిగింది. ఆ మగ్గానికి ఈ మగ్గానికి డిఫరెన్స్ ఉంది. ఇద్దరు ఒకటే రకమైన మగ్గనము, ఎలాంటి మార్పు లేదు. ఎందుకని దీంట్లో మజూరు ఎక్కువ వస్తుంది? ఎందుకని ఇప్పుడు పోతున్న మోడల్స్ మహిళలు ఈ చీర కానీ 25 సంవత్సరాల మహిళలు కూడా ఈ చీర కట్టుకోగలుగుతున్నారు. కానీ అది ఒకటే లూము. మేమేం నేర్పుతాము? అలాంటి కార్మికుల్ని ఫస్ట్ దీంట్లోకి తీసుకురాగలుగుతాం. ఇట్లా చేయటం వల్ల అక్కడ వచ్చే మజూరు కంటే ఇక్కడికి వచ్చే మజూరు పెరుగుతుంది. ఇది ప్లెయిన్ వీవింగ్. దీన్నే మనం డాబీ పెట్టి యూజ్ చేస్తాము. డాబీ పెట్టకుండా నువ్వు మోడల్గా ఇప్పుడు అదే మగ్గంలో ఇందులో కూడా ఎలాంటి మగ్గంలో మార్పు చేయలేదు. అదే మగ్గంలో పడుగును పేకలో పట్టేసేయటం వల్ల ఎక్కువ మజూరు సంపాదించగలుగుతాం. ఇప్పుడు ఏం వేస్తున్నారు? గ్యాస్ కాట్ వేస్తున్నారా? గ్యాస్ కాట్ వేస్తున్నాం, నెయ్యండి. దీంట్లో అదే మగ్గంలో తదుపరి ఏంటంటే మజూరి అందులో కంటే ఇందులో ఎక్కువ సంపాదించడం కోసం పేక నూలులో మార్పు చేస్తాం. ఒకటి ఏమైంది, అక్కడ పడుగు ఒకటి మార్చాము. పడుగు మార్చడం వల్ల వచ్చే మజూరుల కంటే ఇక్కడ మళ్ళీ పేకల్లో కూడా మార్పులు చేస్తున్నాము. ఒకటి ఏం చేస్తున్నాము, పట్టు నేస్తాము, గ్యాస్ కాటన్ నేస్తాం. అంటే ఇక్కడ కానీ పట్టు చీరలు లాంటి లుక్ తీసుకొస్తాం. అంటే ఈక్వల్ టు పట్టు చీరలు తయారవుతాయి అదే మగ్గం మీద. మగ్గంలో 25 years వాడచ్చు. 25 సంవత్సరాల నుంచి మహిళలు కట్టుకోవడానికి అనుకూలంగా చేయగలిగేది. ఏమి మగ్గంలో మార్పు చేయాలి. మగ్గంలో మార్పు చేయనప్పటికీ చేనేత కార్మికుడికి మనం ఏమిస్తున్నాము? ఒక ధైర్యం ఇస్తున్నాం. నీ మగ్గం మీద ఇలాంటివి నేర్పితే నీకు మజూరు పెరుగుతుంది. దీని తర్వాత చిన్న టెక్నిక్స్లోకి వెళ్తాం. అదే మగ్గం మీద చిన్నపాటి డాబీ పెట్టాం. అంటే ఇది చైన్ డాబీ, సాధారణ డాబీ కూడా ఉంటాయి, ఎందుకంటే చిన్న డాబీ. ఈ డాబీ పెడతాం వల్ల ఈ కార్మికుడికి ఈ అంచు సౌకర్యాన్ని ఇవ్వగలుగుతున్నాం మనం. ఈ అంచు సౌకర్యం రావాలి అంటే ఇందాకడ వరకు ఇలాంటిది లేదు, ప్లెయినే ఉంది. ఈ అంచు సౌకర్యం రావాలంటే ఇది కూడా చాలా ఓల్డ్ టెక్నిక్. మదనపల్లి జాకార్డు, చిత్తూరు జాకార్డు, డాబీలు, అనేక రకాల డాబీలు ఉన్నాయి. ఇది చైన్ డాబీ. ఏ డాబీ మాట్లాడారు? చైన్ డాబీలో తాడిపత్తి డాబీ. ఇది తాడిపత్తి డాబీ. ఈ డాబీ వల్ల జరిగే ఉపయోగం ఏంటంటే అంచు తీసుకురాగలుగుతాం, శారీకి అంచు తీసుకురాగలుగుతాం. ఇప్పుడు ఈ డాబీతో పాటు అతను మాన్యువల్గా ఇవి పెట్టిస్తున్నాం, బుటాలు పెట్టిస్తున్నాం అదనంగా. అంటే చేనేత కార్మికులకు ఒక్కరో టెక్నిక్ నేర్పుతున్నాం. అంటే మామూలుగా తడికి మీద పెట్టి బుటాలు తీయాలి. తడికి మీద కాకుండా మనము తక్కువ శ్రమతో అదే వేజెస్ వచ్చేట్టుగా చేస్తున్నాం అనమాట. అంటే మనకి మజూరు పెరుగుతుంది. చిన్న టెక్నిక్ అనమాట. ఒకటి ఈ టెక్నిక్ పెట్టాము. 2 ప్లెయిన్ వీవింగ్తో పాటుగా ఇలాంటి చిన్న టెక్నిక్స్ నేర్పుతాం. చిన్న టెక్నిక్స్. ఈ చిన్న టెక్నిక్స్ వల్ల ఆ శారీ లుకింగ్ బాగుంటుంది, ఆ శారీకి ఎక్కువ మజూరు వస్తుంది, ఆ శారీకి ఎక్కువ డిమాండ్ అయిపోయింది. అలాంటి చిన్న టెక్నిక్స్. దీని తదుపరి మరి దీంతో పాటుగా ఇది చేయటం వల్ల చిన్న డిజైనే తీసుకురాగలుగుతాం. మరి పెద్ద డిజైన్ తీసుకురావాలి. మహిళలు ఎక్కువగా కోరుకునేది పళ్ళు బాగా రావాలి. అంటే పళ్ళు పెద్ద డిజైన్ ఇవ్వాలి.
మనకి పళ్ళు పెద్ద డిజైన్ ఇవ్వకపోతే ఇవాళ ట్రెండ్ పోదు. అందులో పళ్ళు పెద్ద డిజైన్ ఇవ్వలేము. పళ్ళు పెద్ద డిజైన్ ఇవ్వాలంటే ఇది జాకార్డ్, దీని పేరు జాకార్డ్. ఈ జాకార్డు 120 హుక్స్ జాకార్డ్ పెట్టాము. ఈ 120 హుక్స్ జాకార్డు వల్ల మహిళలు కోరుకునే చీరల్లో పళ్ళు అందంగా తేగలుగుతాం. పళ్ళు నేయడానికి మనకి టైం పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పళ్ళు నేయటం అవుతాను, చీరలో వేస్తాడు పళ్ళు. పాత పద్ధతి కూడా వాడుతున్నారు. ఇది ప్రస్తుతం పళ్ళు ఇంకా లైన్లోకి రావాలి, వస్తుంది కొద్దిసేపట్లో పళ్ళు లైన్లోకి వస్తుంది. పళ్ళు లైన్లోకి వచ్చినప్పుడు డిజైన్ స్టార్ట్ అవుతుంది. కాలుతో యూజ్ చేయాలి. ఇప్పుడు ఇది ఏంటంటే కాలు 2 బద్దలతో పాటు అదనంగా అనే బద్దలు ఒకటి ఉంది లోపల. మూడోది ఉంది, మూడో బద్ద ఉంది. మూడో బద్ద అని చూపించండి. జాకార్డ్ అని, జాకార్డ్ అని బద్ద. ఏ కాలు కింద బద్ద? కుడికాలు. అదిగోండి, అది నొక్కితే అన్ని లేస్తాయి. ఇవన్నీ లేస్తాయి అన్నమాట. ఇవన్నీ లేచి అది లైన్ అవుతుంది. ఇప్పుడు ఇది తొక్కాలంటే ఒక చేనేత కార్మికుడికి ప్రెజర్ ఎక్కువ ఇవ్వాలి. ఈ ప్రెజర్ ఇవ్వకుండా, అంటే చేనేత కార్మికుడు ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇది నేయగలుగుతారు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ వ్యవహారంలో షుగర్ పేషెంట్లు ఇవన్నీ నార్మల్ అయ్యాయి కాబట్టి మాకు బలం లేదనే కాన్సెప్ట్, మేము చేయలేమనే పద్ధతిలోంచి మారిపోయి ఈ పద్ధతిలోకి వచ్చాం. ఈ పద్ధతిలో అతను నేసేది అదే మగ్గాన్ని దాని మీద మిషన్ అరేంజ్ చేసాం, మోటార్ అరేంజ్ చేసాం. అంటే చేనేత కార్మికుడు ఒక బటన్ నొక్కితే జాకార్డ్ మిషన్ లేస్తుంది. ఆ కింద ఉంది బటన్, చూడండి మీరు, అటు నుంచి తీయండి. కేవలం ఒక్కసారి అయిపోతా అది కూడా మన ఇందాక తొక్కాడు కదా. అంటే చేనేత కార్మికుడు అంతకు ముందు ఇది కాలుతో తొక్కే సిస్టాన్ని మనం తీసేసి దీనికి మోటార్ అరేంజ్ చేసేసాం. అంతకు ముందు ఏమైంది, ఆ కార్మికుడు ఇది చేత్తో కాలుతో నొక్కాడు ఈ సిస్టమ్. ఇప్పుడు ఇది కాలుతో నొక్కకుండా ఈ మిషన్ ద్వారా మనం చేయటం వల్ల పెద్ద వయసు వాళ్ళు, ఇగో ఇలాంటి పెద్ద వయసు 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఇప్పుడు 2వ బ్యాచ్లో నేర్చుకున్నాడు ఈయన. 60 సంవత్సరాల కార్మికుడు కూడా ఈ జాకార్డ్ టెక్నిక్స్ని చేయబోతున్నాం. తర్వాత ఈ టెక్నిక్స్ అన్నీ కూడా గుంట మగ్గాలకు సంబంధించినవి. గుంట మగ్గాల్లో మనం ఏం నేర్పుతున్నాం, వాళ్ళు ఏవైతే మహిళలు ఏవైతే వాళ్ళ ఇళ్లలో మగ్గాల్లో మార్పుల గురించి చెప్పాము, చిన్నపాటి టెక్నిక్స్ నేర్పాము, జాకార్డ్ నేర్పాము, జాకార్డ్లో మిషనైజర్ నేర్పాము. మరి ఇంకా జనరల్గా చేనేత కార్మికుల్లో మహిళలు ఉన్నారు. మరి మహిళలు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులంతా కూడా అంతం చక్కదిద్దుకున్నాక కానీ 9ంటికో 10ంటికో వాళ్ళ కుటుంబంలో ఫ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్లెయిన్ వీవింగ్, ఇక్కడ ఏమీ లేదు, ఇంట్లో కూర్చొని 1+1 కింద 2 బద్దలు ఉన్నాయి, చాలా సింపుల్గా టవల్స్ అలాంటివి నేర్చుకోవడానికి ఇది నేర్పుతున్నాం. మహిళలు ఏంటి, ఒక సింపుల్గా అంటే పెద్ద టెక్నిక్ కాకుండా వాళ్ళ కుటుంబ అవసరాలకు చేదోడు వాదోడుగా. ఇప్పుడు భర్త వేరే పని చేస్తున్నాడు, భార్య ఏం చేయగలదు, కొన్ని చోట్ల మిషన్లు కుడుతున్నారు, కొన్ని చోట్ల చేనేతలో కూడా చిన్నపాటి టెక్నిక్స్ తోటి, ఏమి టెక్నిక్ లేకుండా ప్లెయిన్ వీవింగ్ టవల్స్, చిన్న చిన్న టవల్స్ ఇళ్లలో పెట్టుకుని నేర్చుకోవడానికి వాళ్ళ ఖాళీ సమయంలో, అంటే వాళ్ళ పిల్లల్ని బడికి పంపించి మళ్ళీ బండి నుంచి వచ్చేలోపు వాళ్ళ కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలాంటి మహిళలందరూ కూడా ఇది నేర్పగలుగుతారు. కొంచెం దూరం ఉన్నాను. మరి ఇది నేర్చుకున్న తర్వాత మరి ఇంతటితో ఆగిపోకుండా మరి ఇంకొంచెం పెద్ద టెక్నిక్ నేర్పాం. ఏం నేర్పాము, జెంట్స్ దుప్పట్లో చిన్నపాటి మార్పు. ఇప్పుడు ఇది నేయడం వల్ల మజూరు పెరుగుతుంది, బాగా నేర్చుకునే సిస్టమ్ కానీ ఉండేటట్టయితే దాంతో పోల్చుకుంటే ఇక్కడ మజూరు పెరుగుతుంది. ఎందుకు మజూరు పెరుగుతుంది, దానికి దీనికి మజూరు ఇటు వస్తే ఇటు నుంచి తీయండి 2 ఒకేసారి. ఎందుకు మజూరు పెరుగుతుంది, అక్కడ 2 ఉన్నాయి కాలు కింద. అతను ఏం చేస్తున్నాడు, మైండ్ అప్లై లేదు. 1 up 1 down, 1 up, అతను ఏమన్నా 1 up 1 down, 1 up 1 down. ఇక టెక్నికల్ తక్కువ. ఇక్కడ చూడండి 4 బద్దలు ఉన్నాయి, 1 2 3 4 మొదలు పెట్టండి. బ్రెయిన్ యూజ్ చేయాలి. ఒక కాలు లేపి చూడండి, 2 3 నేస్తున్నాడు, మళ్ళీ తర్వాత మారవాలి అని 1 2 3 4లో 4 యూజ్ చేస్తూ పనిచేయాలి. అంటే ఇతను ఇంత స్కిల్ డెవలప్ అవుతున్నాడు. స్కిల్ డెవలప్ అయినప్పుడు మాత్రమే మజూరు పెంచుకోగలుగుతాం. స్కిల్ డెవలప్ లేనప్పుడు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ చేనేతలో ఏ వృత్తిలో అయినా సరే స్కిల్ కొద్దీ మజూరు వస్తుంది. స్కిల్ నేర్చుకున్నంతకాలం ఫస్ట్ మనం చూసాము ఓన్లీ అది చూడండి 1 up 1 down వితౌట్ స్కిల్. అందులో స్కిల్ 4 ఉన్నాయి, 1 3 4 ఉన్నాయి. ఈ 4 యూజ్ చేస్తారు. కొన్ని దుప్పట్లకు 8 ఉన్నాయి.
వాళ్ళకి ఇంకా ఎక్కువ మజూరు సంపాదించుకోగలుగుతారు. ఇక్కడ 4 ఉన్నాయి, మేము కొన్ని చోట్ల 8 పెట్టి నేర్పిస్తున్నాం. 8 పెట్టడం వల్ల ఏమవుతుంది, అతని బ్రెయిన్ 1 2 3 4 5 6 7 8 సీరియల్ ప్రకారం పనిచేస్తుంది కాబట్టి స్కిల్ డెవలప్ చేస్తున్నాడు కాబట్టి అతనికి మజూరు వస్తుంది. ఈ విధంగా ఈ ట్రైనింగ్లో వాళ్ళ మగ్గాల్లో మార్పులు, వాళ్ళ మగ్గాల్లో చిన్న చిన్న మార్పులు, ఈ ట్రైనింగ్ అయ్యేసరికి వాళ్ళందరూ ఏదో ఒక విధంగా మేము నేర్చుకున్నాము, అన్ని రకాల నేర్పులు. మరి లెనిన్ కాటన్ నేర్పాం, లెనిన్ కేక వేసి లెనిన్ కాటన్ నేర్పాం, ఖాదీ కాటన్ నేర్పాం, మంగళగిరి శారీస్ నేర్పాం, మరి ఉప్పాడ శారీస్ నేర్పాం, మరి ఇంకా మంగళగిరి కాటన్ నేర్పాం, ఉప్పాడ నేర్పాం. అన్ని రకాల టెక్నిక్స్ని మేము నేర్పుతున్నాం. ఇందులో నేర్పడం వల్ల ఏంటి, మెయిన్ మోటివ్ ఒకటే, వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మజూరు పెరగాలి. మెయిన్ కాన్సెప్ట్ ఇందులో మజూరు పెరగాలి. మజూరు పెరిగినప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటాడు. మజూరి పెరగడము కోసమే మేము ఈ ట్రైనింగ్ని మ్యాక్సిమం యూజ్ చేసుకున్నాము. దయచేసి మీరు కూడా మిగతా ట్రైనింగ్స్ ద్వారా మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటారని తెలియజేస్తాను.